హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను వచ్చేసి హెయిర్ పిన్ ఉంటుంది కదా, ఈ మధ్యలో కొంచెం డిఫరెంట్ హెయిర్ పిన్స్ వస్తున్నాయి కదా, అందులో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. నార్మల్గా అయితే మనకి మిడిల్లో సర్కిల్ లాగా కొంచెం గ్యాప్ వచ్చి ఆ మోడల్స్ ఉన్నాయి. నేను అలాంటి మోడల్స్ కూడా మేక్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ కావాలి అంటే ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చూపించే మోడల్కి అయితే అట్లా మిడిల్లో కట్ ఏముండదు. దీనికి ఫస్ట్ నేను రెక్టాంగిల్ క్లిప్ స్టోన్ అనేది ప్లేస్ చేసుకున్నాను గ్లూ పెట్టుకొని. ఆ తర్వాత దాని చుట్టూ రౌండ్ కుందన్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను. ఈ మోడల్ మీకు చూస్తే చాలా ఈజీగానే అర్థమైపోతుంది, బట్ కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను అనమాట. అవి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను మాట్లాడుతున్నాను. క్లిప్ స్టోన్ చుట్టూ ఫస్ట్ మనం ఐ థింక్ ఇవి 3mm క్లిప్ స్టోన్స్ 3mm కుందన్స్ అనుకుంటా, రౌండ్వి నేను యూస్ చేసింది. నాకు ఎగ్జాక్ట్ సైజెస్ అయితే అంత గుర్తుకులేదండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, నేను విత్ సైజెస్ కూడా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో కానీ లేదంటే పిన్నడ్ కామెంట్లో. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఇప్పుడు యూస్ చేసిన కుందన్స్ వచ్చేసి హాఫ్ మూన్ షేప్లో ఉంటాయి కదా, అందులో పింక్ కలర్ యూస్ చేశాను. మీరు ఏ కలర్ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు. నేను ఎస్పెషల్లీ ఇది దేనికోసం చేశానో ఆ శారీ పిక్ కూడా యాడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే మ్యాక్సిమం చాలా బాగా సెట్ అయ్యాయి ఆ శారీకి అయితే. నేను ఆ శారీ పిక్ కూడా యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను కొంచెం గ్లూ అనేది రాంగ్ ప్లేస్లో పెట్టాను. ఈ మోడల్కి మనకి లోటస్ ఫ్లవర్స్ లాగా వస్తాయి. ఇవి వచ్చేసి 6 రావాలి అనమాట. దీనికి లోటస్ లాగా రావడానికి నేను నార్మల్గా మనం చాలామంది ఎక్కువగా 8K ఐ షేప్ యూజ్ చేస్తారు, బట్ నాకు ఇది 8K యూజ్ చేస్తే చాలా హెవీగా పెద్దగా అయిపోతుంది చూడడానికి కూడా. సో అని చెప్పేసి నేను 6K ఐ షేప్ యూజ్ చేశాను అండ్ బ్లూ కలర్ యూజ్ చేశాను. ఇక్కడ మీరు ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే మ్యాట్ కుందన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నేను అంతా క్లిప్ స్టోన్ యూజ్ చేసినప్పుడు కొంచెం గ్లాసీ ఫినిషింగ్ యూజ్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి నేను గ్లాస్ కుందన్స్ అయితే యూజ్ చేశాను. అండ్ లోటస్ షేప్ లాగా రావడానికి ఫస్ట్ కింద అరేంజ్ చేసుకున్నాను. అండ్ మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా మనకి, ఆ గ్యాప్లో వచ్చేసి మనకి రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా, రౌండ్ షేప్ని, ఆ కుందన్స్ అందులో కూడా బ్లూ కలర్ యూజ్ చేస్తాను. మీరు ఇఫ్ ఇన్ కేస్ యూస్ చేసుకోవాలి అనుకుంటే పింక్ కూడా యూస్ చేసుకోవచ్చు, అదర్వైజ్ వైట్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నాకు అక్కడ పింక్ యూజ్ చేస్తే ఇంకా కింద మనకి హాఫ్ మూన్ ఉంది కదా, ఇది కూడా కొంచెం క్లమ్జీ అయిపోద్దేమో అని చెప్పేసి అట్లా యూజ్ చేశాను. అండ్ నేను ఏ శారీ అయితే చెప్పానో మీకు, ఆ శారీలో ఎక్కువ బ్లూ ఉంది. సో బ్లూనే డామినేట్ చేస్తున్నట్టుగా ఉండాలి అని చెప్పి బ్లూ ఎక్కువ తీసుకున్నాను. ఫస్ట్ మనం 3 అయితే కింద పెట్టుకోవాలి. అవి డ్రై అయిన తర్వాత మనం పైన ఈ 3D లుక్ రావాలి అంటే పైన తర్వాత ప్లేస్ చేసుకోవాలి. ఒకేసారి మనం ప్లేస్ చేసేసుకుంటే కిందవి మూవ్ అయిపోతుంటాయి. సో కిందవి డ్రై అయిన తర్వాత మనం పైనవి ప్లేస్ చేసుకుంటే కిందవి ఆల్రెడీ స్టిక్ అయిపోయి ఉంటాయి కాబట్టి పైనవి ఈజీగా స్టిక్ అవుతాయి. వీటిలో మెయిన్ కావాల్సింది పేషెన్స్. ఇట్లాంటి 3D ఏవి చేయాలన్నా, ఎందుకంటే మనం ఒకేసారి మేక్ చేయలేం. ఫస్ట్ వాటిని డ్రై అవ్వనియాలి, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అక్కడ చిన్న బర్డ్ లాగా అట్లా ఫీలింగ్ రావాలి కాబట్టి చిన్న కుందన్ అయితే యూజ్ చేశాను పింక్ కలర్ది. అండ్ ఓవరాల్ లుక్ ఫైనల్గా యాడ్ చేస్తాను. మీకు నచ్చిందా లేదా చూడండి, కామెంట్ చేయండి. ఇలాంటి మోడల్ ఏవి చేసినా ఫస్ట్ మనం వాటిని మేక్ చేసుకున్న తర్వాత డ్రై అవ్వడానికి వాటికైతే టైం అనేది ఇవ్వాలి. మనం ఒక 1 నైట్ అట్లానే డ్రై అవ్వడానికి ఇస్తే అవి మంచిగా డ్రై అవుతాయి. తర్వాత మనం దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్పుడే కాల్చాలి అని అనుకుంటే అగరబత్తి అట్లా యూజ్ చేయొచ్చు, లేదంటే సాల్డరింగ్ ఐరన్ ఉంటుంది కదా, దాంతో అయినా సరే మనం కార్నర్స్ అనేది నీట్గా చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వ్యాక్స్ షీట్ యూజ్ చేశాను. నేను యూజ్ చేసే మెటీరియల్కి సంబంధించిన లింక్స్ కూడా నేను మ్యాక్సిమం షార్ట్స్ అట్లా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు కమ్యూనిటీలో కూడా చెక్ చేయొచ్చు. నేను వాటికి సంబంధించిన లింక్స్ కూడా పెడుతున్నాను. కొన్ని నేను మీషోలో అట్లా తీసుకున్న వాటివి అయితే ఇఫ్ ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే ఆ లింక్స్ త్రూ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇది కట్ చేసిన తర్వాత వ్యాక్స్ షీట్ పెట్టాం కదా, అది కూడా డ్రై అయిన తర్వాత యూపిన్ పెట్టుకొని మళ్ళీ దాన్ని స్టిక్ చేసుకోవాలి. ఇంతే. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. బాయ్.